టీడీపీ, ఆమ్ ఆద్మీ పార్టీల తర్వాత తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన రికార్డులకు ఎక్కింది విజయ దళపతి టీవీకే పార్టీ. పార్టీ పెట్టిన 26 నెలలలోనే, అంటే 2 సంవత్సరాల 2 నెలలలోనే అధికారంలోకి వచ్చింది. ఇంతకుముందు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి ఉత్త 8 నెలలలోనే సర్కార్ ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత 1 సంవత్సరంలోనే పార్టీ పెట్టి ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది ఆమ్ ఆద్మీ. అంతేకాదు, తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న డ్రైవర్ అన్న కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించుకున్న రికార్డులకు ఎక్కిండు విజయ్. తమిళనాడు చరిత్రలోనే 2 స్థానాలలో పోటీకి దిగి ఆ రెండిట్లలో గెలిచిన లీడర్గా జయలలిత తర్వాత హీరో విజయ్ రికార్డులకు ఎక్కిండు. అట్లనే ఎమ్మెల్యేగాను, ఎంపీగాను, మంత్రిగాను పని చేయకుండా, ఏ పదవి అనుభవించకుండా సినిమాల నుంచి డైరెక్ట్గా సీఎం సీట్లో కూర్చున్న వాళ్ళ రెండో మనిషి విజయేనట. ఆ రికార్డు అంతకుముందు ఎంజీఆర్ పేరు మీద ఉండేది. 49 ఏళ్ల తర్వాత ఆ రికార్డును బద్దలు కొట్టిండట దళపతి విజయ్. అదొక్కటే కాదు, విజయ్ ఎన్నికలలో పోటీ దిగినందుకు తమిళనాడు చరిత్రలోనే ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైందట. అట్లనే డిఎంకే, అన్నా డిఎంకే అసొంటి ద్రవిడ పార్టీలు కాకుండా మొదటిసారి విజయ్ పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చి రాష్ట్ర చరిత్రనే మార్చిందట. మరి చూడాలి, అధికారంలోకి వస్తే ఇంకెన్ని రికార్డులు బద్దలైతాయో, ఎసొంటి పరిపాలన అందిస్తాడో హీరో దళపతి విజయ్.